కృష్ణారెడ్డి గారు చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు పిలిపించి ఏదైతే తెలుగుదేశం పార్టీ పునాదులతో చాలా బలీయంగా ఉంది, ఆ నిర్మాణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా గత 20 సంవత్సరాల నుంచి ఈ నిర్మాణం చేశారు. అంత బలీయంగా ఉంది. జనరల్గా కొంత బాధ అన్నమాట వాస్తవం అందరికీ, అందులో తేడా లేదు. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీతో అలయన్స్తో బీజేపీతో వెళ్తున్నారో, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అడగడం జరిగింది పిఠాపురం. దానికి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం కూడా జరిగింది. అప్పటి వరకు కూడా ఆయన భీమవరం కానీ గాజువాక్ కానీ వెళ్తారన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నువ్వే పోటీ చేద్దాం అని చెప్పి నాకు తెలియజేయడం కూడా జరిగింది. ఇవన్నీ వాస్తవాలు. మొన్న పిలిచినప్పుడు పరిస్థితులు పార్టీ అధ్యక్షుడిగా మాకు తండ్రి సమానమైన చంద్రబాబు నాయుడు గారు, మేము ఆయన యొక్క పిల్లలు, మేము ఏ విధమైన చిన్న చిన్న మరి కార్యక్రమాలు చేసినా నేను మందలిస్తారు. అలాగే మాకు ఏమైనా ఇబ్బందులున్నా మేము కూడా ఎంతో కొట్లాడతాం. అంటే ఇక్కడ ప్రెస్ వారు కూడా రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది మాట్లాడిన అర్థం ఉన్నది తీసేసి ఆ కొత్త ముక్క చేసి ఆడిస్తున్నారు. అది న్యాయం కాదు. ప్రెస్ వారు అందరూ కూడా ఉన్నారు. కంటెంట్ ఏంటుందో కంటెంట్ ప్రజలకు చెప్పడమే జర్నలిజం. బాధేస్తుంది మాకు కూడా. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడు కూడా చిన్న చిన్న మంచి అట్లున్నా ఒకరికొకరు మాట్లాడుకుంటూ వెళ్తాం. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నువ్వు 20 సంవత్సరాలు కష్టపడ్డా, నువ్వు త్యాగం చేయాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పి తెలియజేయడం జరిగింది. నేను త్యాగం చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా గేరప్ చేయాలి, కార్యకర్తలతో మాట్లాడాలంటే వెంటనే కార్యకర్తల సమావేశం చెప్పాం. అదే ఇంకా మా ప్రాసెస్ మేము చేస్తామన్నమాట. గత 3 రోజుల నుంచి పత్రికలు మీరు అందరికీ తెలుసు.